తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. మార్చి 3న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. అక్కడక్కడ చిన్న గొడవల మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తి చేశారు ఎన్నికల సిబ్బంది. ఆంధ్రప్రదేశ్లో 3 స్థానాలకు, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మార్చి 3వ తేదీన ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఇందులో ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం పోలింగ్ 65.69% నమోదైంది. ఇక గుంటూరు, కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 69.57%, గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల స్థానానికి 63.26% పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. తెలంగాణలో మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శాతం 70.42% నమోదైంది. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శాతం 91.90% నమోదైనట్లు తెలుస్తోంది. నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 76.35% పోలింగ్ నమోదైంది. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహించడంతో ఫలితాలు వెల్లడించడానికి 2 నుంచి 3 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలించి గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏపీలో వైసీపీ పోటీ చేయకపోవడంతో టీడీపీ ప్రధానంగా పోటీలో నిలిచింది. ఇక తెలంగాణలో బీజేపీ 3 స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ 1 స్థానంలో బరిలో నిలవగా బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం గులాబీ నేతలను ఆందోళనకు గురిచేసింది.